వినోద్ రెడ్డి గారు ఈయన ఎద్దుగానకుల మీద చాలా పనిచేశారు. చాలా అంటే చాలా. కోదండాచారి గారు 2017లో నాకు పరిచయం చేస్తే చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో చేసినప్పుడు 10 రోజుల కార్యక్రమంలో అక్కడ ఎద్దుగానగ పెట్టాం. ఆయన చొరవ తీసుకుని అప్పుడు ఆ ఎద్దుగానగా కోదండాచారి గారిని పరిచయం చేయటం. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఎన్ని గానగలైనవి? అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ అండి. మాది తవనంపల్లి గ్రామము. మేము ఫస్ట్ ఎద్దుగానగలు భూమిపుత్రాల్లో గురువు గారి వీడియో చూసి 111 వీడియోలో ఇట్లా రాజు దీక్షిత్ గారు ఇట్లా మన ఎద్దుగానగలు ఇవన్నీ కూడా మనకు అంతరించిపోతున్నాయి, వీటిని ముందుకు తీసుకెళ్లాలా అనే ఉద్దేశం చెప్పారు. ఆ వీడియో చూసిన తర్వాత నేను అప్పుడు ఫార్మాసిటికల్ కంపెనీలో జాబ్ చేసేవాడిని. దాన్ని చూసి మనము ఈ ఎద్దుగానగలను ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా ఏరియాలోనే కోదండాచారి గారు ఉన్నారు. వారి సహకారంతో మేము ఫస్ట్ ఎద్దుగానగ చేసి చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో మేము దాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది. దాని తర్వాత మేము కూడా ఎద్దుగానగ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు పక్కనున్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక 4-5 రాష్ట్రాల్లో కూడా మన ఎద్దుగానగ ఉంది. అది సుమారు ఇప్పుడు 200 నుంచి 300 గానగులు మన ఎద్దుతో తిరిగే గానగులు ఇవ్వడం జరిగింది మా కోదండాచారి గారు. అంతేకాకుండా ఈ వృత్తిని నమ్ముకొని చాలామంది అంటారు ఈ ఎద్దుగానగ ద్వారా ఎలా బ్రతకగలుగుతారని. మా ద్వారా నేర్చుకొని ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళల్లో కర్ణాటకలో కేఆర్ నగర్ దగ్గర ఒకే చోట 18 గానగులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక కార్పొరేట్ స్థాయిలో కూడా ఎద్దుగానగను నడిపిస్తున్నారు. అదే కాకుండా చాలా రకాల చోట్ల 5 నుంచి 10 గానగులు పెట్టుకొని నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా మన తెలంగాణలో బసవరాజు శ్రీనివాసరెడ్డి గారు కూడా సుమారు వాళ్ళు కూడా 5 నుంచి 6 గానగులు పెట్టి వాళ్ళు పెట్టడమే కాకుండా తెలంగాణలో కూడా పూర్తిగా ఎవరైతే ఎద్దుగానగ కావాలంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి సహకారం ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఎద్దుగానగ అనేది పరిచయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎద్దుగానగలో ముందు మేము ఓన్లీ వేరుశనగ, నువ్వులు, కొబ్బరి మాత్రం చేయొచ్చు అనుకున్నాము. అది కాకుండా మేము ఇప్పుడు ప్రతి సంవత్సరము ప్రతి 3 నెలలకు ఒకసారి కొత్త నూనెని పరిచయం చేస్తున్నాము. ఆ పరిచయంలో మేము ఇప్పుడు వేరుశనగ, నువ్వులు, కొబ్బరి కాకుండా వెర్రి నువ్వులు, కుసుమలు, ఆవాలు, బాదము, ఫ్లెక్సీడ్ అన్నీ తీస్తున్నామండి. ఇవి కాకుండా కూడా మేము ఆముదం కూడా తీస్తున్నాము. ఆముదము 2 రకాల పద్ధతులు ఉన్నాయండి మన ప్రాత పద్ధతుల్లో. అదేంటంటే ఆముదాలు రోట్లో దంచి దాన్ని నీళ్ళలో వేసి వేడి చేసి అందులో నుంచి నూనె తీస్తారు. అలా నూనె తీసినట్లయితే సమయం ఎక్కువ అవుతుంది. వంట వండేటప్పుడు మనం కరెక్ట్గా వేడి కరెక్ట్గా లేనందువల్ల అది కొంచెం మాడు వాసన అలా వస్తుంది. అలా కాకుండా మేము ఈ ఎద్దుగానగ ద్వారా నూనె తీసి తర్వాత కానీ ఆముదం వండితే చాలా బాగా సువాసనగా వస్తుంది. ఆముదం వచ్చి ఆది నూనె అండి. ఇది ఫస్ట్ మనము ఆముదంతో చాలా రకాలు చేయొచ్చు. చాలామంది చెప్తున్నారు ఆముదంతో వంట చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఆముదంతో పప్పు కూరలో ఆముదం కొద్దిగా వేసి తిరగబోత చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లస్ అంతేకాకుండా గోంగూర కానీ గుత్తొంకాయ కానీ ఆముదంతో చేస్తే చాలా రుచి ఉంటుంది. మీరు ఆముదం వాడేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆముదంలో ఏ మడ్డి లేకుండా ఉండాలి. అందులో ఉండే రెసిడ్యూ అనేది ఉండేది వాడకూడదు. ఆముదం క్లియర్గా ఉండే ఆముదం మాత్రమే కడుపుకు తీసుకోవాలి. అంతేకాకుండా ఆముదము సర్వవ్యాధులకు మీకు నివారణ అవుతుంది. ఎట్లంటే మీరు బొడ్డుకు రాసుకున్నారనుకోండి, పనుకునేటప్పుడు 3 నుంచి 4 చుక్కలు మీరు బొడ్డుకు రాసుకుంటే మీకు మలబద్ధకం ఉన్నా తగ్గుతుంది. మీకు మీ బాడీలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాన్ని ఫస్ట్ మీరు తీర్చుకోవాలంటే ఫస్ట్ ఆముదంతో మీ బాడీని అంతా శుద్ధి జరిగినప్పుడు మాత్రమే అవుతుంది. అంతేకాకుండా తలకు పెట్టుకుంటే కూడా మీకు వేడి తగ్గుతుంది. ప్లస్
అరికాళ్ళకు రాసుకున్నారనుకోండి, మీకు నిద్ర పట్టకుండా పోయే వాళ్ళ సమస్య చాలామందిలో ఉంటుంది. వారికి అరికాళ్ళకు ఆముదం రాసుకుంటే మీకు నిద్ర చాలా బాగా పడుతుంది. అంతేకాకుండా ఆముదము మీరు ఎప్పుడో ఒక 3 months వన్సో 6 months వన్సో లేకుంటే సంవత్సరానికి ఒకసారో ఆముదంని 2 నుంచి 3 చెంచాలు పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఎట్లయితే మన కారుకు వైపర్ ఎలా పనిచేస్తుందో అట్లా బాడీలో ఉండే మనం ఏమనుకుంటాము, ఇది ఓన్లీ మలబద్ధకానికి మాత్రమే పనిచేస్తుందని. అలా కాదండి. మలబద్ధకమే కాకుండా లోపల ఎక్కడైతే అవశేషాలు మిగులుంటుందో, మనకు మనకు అవసరం లేనివి ఏవైతే వ్యర్థాలు ఉంటాయో వాటికి మనం బూజు ఎలా తులుపుతామో మనము ఇంట్లో, అలా నీట్గా మన బాడీ లోపల మొత్తాన్ని కూడా అది క్లీన్ చేస్తుంది. అది క్లీన్ చేస్తే మీకు ఎటువంటి క్యాన్సర్లు మీ దరి చేరదు. మీరు అది ప్రతిసారి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదంతా ముందు పాత పద్ధతుల్లో ఊర్లలో ఉండే బామ్మలు వాళ్ళ పిల్లలకు పెద్దలకు ఇలా ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఆముదం మేము కడుపుకు తీసుకోలేము, మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళకి ఆముదము మీరు 15 రోజులకో 20 రోజులకో నెల రోజులకో ఒకసారి మీరు ఆముదంని బాడీ మసాజ్ చేసుకుంటే కూడా లోపల ఏవైనా కూడా క్యాన్సర్ సంబంధించిన కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటే కూడా అవి తగ్గిపోతాయి. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆముదం చెక్క వస్తుందండి. చాలామంది రైతులు చెప్తున్నది, మేము కష్టపడి ప్రకృతి వ్యవసాయంలో వరి పండించామండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు, అందులో పురుగు పడుతుంది అని. మీరు ఏ రూమ్లో అయితే మీరు ఈ ధాన్యం నిల్వ చేస్తున్నారో ఆ రూమ్లో ఆముదము చెక్క కూడా అక్కడ వేశారంటే ఆముదము చెక్కకు మీకు చాలా రకాల పురుగులు అక్కడ డెవలప్ కావు. ఆ ఆముదం చెక్కలో నుంచి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి పురుగు అనేది పడదు. అంతేకాకుండా చాలామంది వినియోగదారులు మా దగ్గర ఏదైతే ప్రకృతి రైతుల దగ్గర కొనే వాళ్ళు చెప్పడం ఏమంటే, మీ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు చాలా బాగున్నాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు అని. అది వాస్తవమే. అలాంటి వాటికి మీరు 1 kg ఏదైనా పప్పు ధాన్యాలు నిల్వ చేసుకోవాలనుకుంటే ఒక 3 నుంచి 4 చుక్కల ఆముదం అందులో కలిపి మీరు దాన్ని కానీ నిల్వ చేసుకున్నట్లయితే 6 నెలల నుంచి సంవత్సరం వరకు మీకు పురుగు పడదు. మీరు వేప నూనె మనము దేంట్లోనూ కలపలేము, ఎందుకంటే కలిపినప్పుడు ఆ వేప నూనె చేదుకు మళ్ళీ మనం దాన్ని వాడుకోలేము. కానీ వేప నూనె కంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఈ పురుగు మందులపైన ఆముదం పనిచేస్తుంది. అంతేకాకుండా మీరు బియ్యం నిల్వ చేస్తున్న బస్తాల పైన కూడా ఒక 5-6 చుక్కలు, ఒక 10 చుక్కలు ఆ ఆముదం చుక్కలు కానీ మీరు ఆ నార సంచి పైన వేశారంటే లోపలికి ఎక్కువ పురుగు పడే అవకాశం చాలా తగ్గుతుంది. ఇది ఆముదం వల్ల మీకు రైతులకు ఉపయోగపడేది. అంతేకాకుండా చాలామంది ఈ ప్లాస్టిక్ అట్టలు తీసుకొని మీకు ఆ పురుగంతా వచ్చి అతుక్కుంటుంది అని చెప్పి స్టిక్కీ ప్యాడ్స్ తెస్తున్నారు. అలాంటివి తేవాల్సిన అవసరం లేదు. మీ పొలంలో ఉండే ఏ రకమైన ఆకుకైనా ఆకు వెనక ఆముదం పూసారంటే మీ పొలంలో ఏ పురుగు ఉంది అనేది మీరు చూసుకోవచ్చు. అది ఆటోమేటిక్గా వచ్చి ఆకు కింద వచ్చి అతుక్కుపోతుంది. కాబట్టి మీరు వేరే స్టిక్కీ ప్యాడ్స్ వాడాల్సిన అవసరం లేదు. కేవలం ఆకుకు కింద పక్క మాత్రమే మీరు ఆముదం అక్కడక్కడ రాస్తే కూడా మీకు పురుగులు చాలా వరకు ఉధృతి తగ్గిపోతుంది. అంతేకాకుండా మన చాలా రకాల వంటి పురుగులు మాకు మెయిన్గా వచ్చి ఇక్కడ మామిడిలో తేనె మంచు పురుగు ఎక్కువైపోతుంది. తేనె మంచు పురుగు కంట్రోల్ కావట్లేదు. అలాంటి వాటిలో మనం ఆముదము మట్టిలో కానీ లేదంటే మనం ఏదైనా కూడా మనము ఘనజీవామృతంలో వాటిల్లో కానీ ఒక రోజు నుంచి 2 రోజులు అందులో పెట్టేసామంటే ఆముదం అంతా దాంట్లోకి బాగా పీల్చుకునేస్తుంది. దాన్ని ఒక గుడ్డలో కట్టి మనం కానీ ఆ డ్రమ్లో మనం ఏదైతే నీమాస్త్రమో లేదంటే దశపర్ణి కషాయమో ఏది కొడతా ఉన్నా కూడా దాంతోపాటు ఇది కూడా వేసి కొట్టామంటే అది బాగా అతుక్కొని ఆ స్మెల్కి ఈ తేనె మంచు పురుగు అనేది ఉధృతి తగ్గుతుంది. అలా మనకు ఆముదం గురించి చెప్పాలంటే చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి. మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు.
అలా చూసి ఆముదము మేము ప్రప్రథమంగా ఎద్దుగానుగ ద్వారా చేయడానికి 6 నెలలు శ్రమపడి మేము ఎద్దుగానుగ ద్వారా ఆముదం నూనె తీయడం జరిగింది. ఎద్దుగానుగలో ఆముదం తీసి మేము ఫస్ట్ సంవత్సరం అంటే 9 సంవత్సరాల క్రితము 3 లీటర్లు వినియోగదారులకి ఇచ్చినప్పుడు మాకు అది 6 నెలలు పట్టింది. ఇప్పుడు ప్రతి నెల మేము 100 నుంచి 500 లీటర్ల ఆముదం సప్లై చేస్తున్నామండి. చాలామంది ఏమంటున్నారంటే నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందయ్యా, నేను ఈరోజు నాకు మలబద్ధకం లేదు, అలా రకరకాల సమస్యల నుంచి బయటపడి ఈవెన్ పైల్స్కి కూడా ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆయుర్వేదంలో ఈ ఆముదంతో. అంటే నేను ఆయుర్వేదిక్ డాక్టర్ కాదండి, నేను కేవలం ఎద్దుగానుగ వాడుతున్నాను కాబట్టి ఆముదము చేస్తున్నాను కాబట్టి దాని విషయాలు చెప్పాను. మీ దగ్గరలో ఉండే ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఆముదం వాడినట్లయితే మీకు సంబంధించిన రకరకాల సమస్యలకు ప్రథమ చికిత్స ఆముదం అవుతుంది. అంతేకాకుండా మేము అందరూ ఎద్దుగానుగలలో తీసే అన్ని నూనెలు కాకుండా మేము వేప నూనెకనే సపరేట్గా మేము వేప నూనె తీస్తున్నామండి. వేప నూనె కూడా లోపల పప్పుతో తీస్తున్నాం. మనము పైన ఫ్రూట్ ఉంటుంది, ఆ పసుపుది తీసిన తర్వాత లోపల తెల్ల గింజ ఉంటుంది, ఆ తెల్ల గింజ లోపల పప్పునే సపరేట్గా తీసి మనం వేప నూనె చేస్తున్నామండి. మెయిన్గా మిర్చి పంటలో చాలా రకాల సమస్యలు రైతులకు పరిష్కారం కాలేదంటున్నారు. అలాంటి వాటికి ఈ వేప నూనె చాలా బాగా పనిచేస్తుందండి. కొత్తకోట దగ్గర కూడా ఒక 2-3 ఫార్మర్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నారు గత 3 సంవత్సరాలుగా. అంతేకాకుండా వేప నూనెతో కూడా ఆయుర్వేదంలో రకరకాల చిట్కాలు ఉన్నాయి. మనకు కడుపులో పెరుగుతున్న రకరకాల గడ్డలకు కూడా వాళ్ళు పైన అప్లై పైన అట్లా లేపంలాగా రాసినా కూడా అది ఆ గడ్డలు తగ్గుతున్నాయండి. అంతేకాకుండా ఇది కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సంవత్సరంలో 1-2 సార్లు వేప నూనె తీసుకున్నా కూడా మీకు లోపల ఎటువంటి క్యాన్సర్ సంబంధించిన కణాలు అనేవి డెవలప్ కాకుండా ఉంటాయి అనేది చాలా ముందు పూర్వం నుంచి కూడా వస్తున్నది ఇది. కాబట్టి మీరు దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇంతేకాకుండా చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసి చాలా రకాల నూనె గింజలు పండిస్తున్నారు. పండించినా కూడా వాళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకోలేక వాళ్ళు మామూలు అక్కడ మార్కెట్ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది ప్రకృతి వ్యవసాయంలో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేమేమంటే మా దగ్గర ఉండే ఎద్దుగానుగలో వాళ్ళు వచ్చి శ్రమ పడితే మేము ఆ నూనె తీసిన తర్వాత మేమే కావాలంటే కూడా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము. ఎందుకంటే వాళ్ళు వచ్చి మా దగ్గర 5 గానుగులు ఉన్నాయి, 1-2 ఖాళీగా ఉంటే దాంట్లో నూనె చేసి కూడా వాళ్ళు ఎక్కువ అమౌంట్ తీసుకోవడానికి ఇది ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మామిడి తోటల్లో వాటిల్లో అంతా కూడా అంతర పంటగా ఆముదం వేసుకున్నట్లయితే మీకు ఆముదం ఈరోజు 60 నుంచి 70 రూపాయలు ఉందండి కేజీ. అదే మీకు మామిడి పళ్ళు ఎంత ఉంది? 10 రూపాయల నుంచి 15 రూపాయలు అవుతుంది, మ్యాక్సిమం అంటే 20 రూపాయలు వస్తుంది. అదేవిధంగా మీరు అంతర పంటగా మామిడిలో ఆముదాలు వేసుకున్నప్పుడు కూడా మీకు మామిడికి వచ్చే రకరకాల చీడపీడలు కూడా బాగా తగ్గుతాయి. ఆముదాలు మీరు ఎన్ని చేసినా కూడా మేము కొంటాం. అంతేకాకుండా సీతాఫలం గింజల నుంచి కూడా మేము నూనె తీస్తున్నామండి. అది కూడా మీకు ప్రకృతి వ్యవసాయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సీతాఫలం ఆకుల్లో నుంచి వచ్చే రసం కంటే సీతాఫలం గింజల నుంచి వచ్చే నూనె చాలా బాగా మన వంగలో వచ్చే పుచ్చు తెగులు వాటికన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు అంతర పంటగా మన చిత్తూరు జిల్లాలో మీరు ఆముదము, సీతాఫలము ఇట్లాంటివి పెట్టుకున్నట్లయితే మీకు మామిడి కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నెంబరు 9381321079. వినోద్ అండి నా పేరు. ధన్యవాదాలండి. కోదండాచారి గారు ఈయన మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఇళ్లల్లో గుండె జబ్బులు లేకుండా చేసిన మహనీయుడు, గుండె జబ్బులు రాకుండా చేసిన మహనీయుడు. ఎంతోమంది ఆయన ఎద్దుగానగా నిర్మాణం చేయటం వల్ల ఉపాధి కింద 3 రాష్ట్రాల్లో పనిచేశారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో.
ఈ వృత్తిని కొనసాగిస్తా వాళ్ళ అబ్బాయికి కూడా ఇదంతా నేర్పారు. మనం అందరం ఒక్కసారి గట్టిగా ఆయనకి చప్పట్ల ద్వారా తెలపాలి. ఇలాంటి వాళ్ళు లేరండి, లేరు. దీన్ని మనం కాపాడుకోవాలి. ఓకే, ఫోన్ నెంబర్ చెప్పండి. చారి గారి నెంబర్ అండి. ఇంక వాళ్ళ అబ్బాయి నెంబర్ ఇమ్మంటున్నారు, నేను చెప్తానండి. నా నెంబర్ ఇంకొకసారి అడిగారు, 9381321079. ఎవరన్నా ఎద్దు గానుగ పెట్టుకోవాలనుకుంటే వారికి చారి గారు వాళ్ళ అబ్బాయి నెంబర్ ఇస్తానండి. 94159144. ఇది ఎద్దు గానుగ మీకు అవసరమైతే తయారు చేసే ఆచార్య గారు వాళ్ళ అబ్బాయి నెంబర్ అండి. ఆ అబ్బాయి పేరు హరిబాబు. ఇంకొకసారి చెప్తానండి, చారి గారి నెంబరు 94159144. ఈయనే కోదండాచార్య గారు, వీళ్ళ అబ్బాయి నెంబర్ అండి ఇది, హరిబాబు. ధన్యవాదాలండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.